హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాతోడైతే రండి సార్ వెళ్ళి అందరికీ నిజం చెప్తాం అని చెప్పేసి అలా పిలుస్తూ ఉంటే ఏమని చెప్తాం రాతోడ్? మీరు కళ్ళు కాయలు కచ్చేదాకా ఎదురు చూస్తున్న కూతురు లేదని చెప్తామా? లేదా తన అక్క కోసం ఎదురు చూస్తున్న మిస్సమ్మకి ఎదురు చూపులే మిగిలాయి అని చెప్తామా? ఏ రోజుకైనా తన పెద్ద కూతురిని చూస్తాననే ఆశతో బతుకుతున్న పెద్దాయనకి అది తీరని కోరికని తన కూతురు చనిపోయింది అని చెప్పేసి ఆయన్ని కూడా చంపేద్దామా? నువ్వు చెప్పే నిజంతో వాళ్ళకు చనిపోయేది వాళ్ళ కూతురు, అక్కో మాత్రమే కాదు రాతోడు. వాళ్ళు కలలు కన్న జీవితం. వాళ్ళు ఆరుతో కలిసి ఊహించుకున్న భవిష్యత్తు. ఆరుతో కలిసి పంచుకోవాల్సిన సంతోషం. నిజం చెప్పి అన్నింటినీ చంపేసిన వాళ్ళం అవుతాం. మాట వరుసకే అక్క అని పిలిచే ఆరుకి ఏమైనా అయితే మిస్సమ్మ తట్టుకోలేదు అని అనుకున్నాం. అలాంటిది తోడబుట్టిన అక్క ప్రాణాలతో లేదు అని తెలిస్తే మిస్సమ్మ తట్టుకోగలదా? ఆ పెద్దాయన కళ్ళల్లో పశ్చాత్తాపం చూసావా రాతోడ్? ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పేసి ఎలా చెప్పాను రాతోడ్ అని చెప్పి అనగానే ఇక రాతోడైతే సార్ ఎప్పటికైనా నిజం చెప్పాల్సిందే కదా సార్ అంటే ఇక అమర్ అయితే ఎప్పుడైనా కానీ ఇప్పుడు కాదు. ఆరు చనిపోయింది అని చెప్పి వాళ్ళ గుండె పగిలేలా చేయడం కంటే ఎదురు చూపులతో ఆరు బతికే ఉంది అని వాళ్ళు అనుకోవాలి. నేను నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళ ఎదురు చూపుల్లో ఆరు బతికే ఉంటుంది. ఎక్కడ ఒక దగ్గర సంతోషంగా ఉంటుంది అనుకుంటారు. ఇవాళ మనం తెలుసుకున్న నిజం ఇక్కడే సమాధి చేసి వెళ్దాం రాతోడు అని చెప్పేసి ఇక అమరు ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. తర్వాత ఏమో గోర బంధనం జరిగిపోయింది అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక గుప్తా అయితే నువ్వు ఇచ్చటనే ఉన్నావు, అక్కడున్నది ఎవరు బాలిక అని చెప్పేసి పక్కనే ఉన్న ఆరుని అడుగుతూ ఉంటాడు. ఏమో అని చెప్పేసి ఆరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. తర్వాత ఏమో గోర దేవా నేను గెలిచేశాను, ఈ లోకానికి అధిపతిని అయ్యాను, సాధించాను, నేను అనుకున్నది సాధించేశాను అని చెప్పేసి ఇక గోర సంతోషపడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆ సీసాలోంచి ఆత్మ బయటికి వచ్చేసి రే అప్రాచుడా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఆ ఆత్మని చూసి ఆరు ఇంకా గుప్తా ఇద్దరు భయపెడుతూ ఉంటారు. ఇక ఆరు అయితే గుప్తా గారు ఆ ఆత్మను చూస్తే నాకు భయంగా ఉంది అంటే నువ్వే ఒక ఆత్మ అయ్యింది తోటి ఆత్మను చూసి భయపడుతున్నావా? నువ్వు భయపడి నన్ను భయపెట్టేసివి అంటే అవును కదా, నేను మర్చిపోయాను గుప్తా గారు, అలవాట్లో పొరపాటు అని చెప్పేసి ఆరు చెప్తూ ఉంటుంది. తర్వాత ఏమో గోర ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎవర్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కాక నన్నే ఎవరు అని చెప్పేసి అడుగుతావా? మర్యాదగా నా అస్థికల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడే పెట్టి లేదంటే దయ్యమై పీడిస్తాను అని చెప్పేసి ఇక ఆ ఆత్మ అస్థికల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఆరు గుప్తా గారు నా అస్థికల్లోంచి ఆ ఆత్మ ఎలా వచ్చింది అని చెప్పేసి అడగగానే ఎందుకంటే అవి నీ అస్థికలు కావు కాబట్టి అని చెప్పేసి గుప్తా చెప్తాడు. మరి నా లాకర్లో నా అస్థికలు కాకుండా ఆ అస్థికలు ఎలా వచ్చాయి అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా అయితే గతంలో మిస్సమ్మ ఆరు అస్థికల కోసం వచ్చినప్పుడు చూసి వెళ్ళిపోబోతూ ఉంటే రాతోడు లాకర్ నెంబరు మనోహర్కి తెలుసు కదా, అక్క అస్థికలు ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని చెప్పేసి ఇక మిస్సమ్మ ఆ లాకర్ నెంబరు మార్చేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇక ఆ విషయాన్ని గుప్తా ఆరుకి చెప్తాడు. ఇక తర్వాత అయితే ఆరు అంటే అవి నా అస్థికలు కావు అని మీకు తెలుసు కానీ నన్ను భయపెట్టి నన్ను ఇంత దూరం పరిగెత్తేలా చేశారా గుప్తా గారు అని చెప్పేసి అనగానే ఇక గుప్తా నవ్వుతూ ఉంటే ఆరు అయితే కోపంగా ఏం అని చెప్పేసి అంటే ఆ ఊరికే నీవు అసలు ఏం చేస్తావో చూద్దామని చెప్పలేదు, అయినా నువ్వు ఎంత భయపడుతుంది అని చెప్పేసి గుప్తా నవ్వుతూ ఉంటే ప్రతిదీ మీకు జోకేనా గుప్తా గారు, నేను ఎంత భయపడిపోయానో తెలుసా నీకు అని చెప్పేసి ఇక ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత అయితే గోర ఆ ఆరు అస్థికలు తీసుకురమ్మంటే ఎవరో అస్థికలు తీసుకొచ్చావా అని చెప్పేసి మనోహర్ని అడుగుతూ ఉంటాడు. నేను అరుంధతి అస్థికలే తీసుకొచ్చాను, ఇందులోకి ఆ ఆత్మ ఎలా వచ్చిందో నాకేం తెలుసు అంటే ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయలేవా? మళ్ళీ ఎప్పుడు చూసినా పగ పగ అంటూ పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు అని చెప్పేసి గోర అంటే ఇక మనోహరి అయితే సరే ఏదో ఒక ఆత్మ దొరికింది కదా, నువ్వు అనుకున్న పూజ చెయ్యి అని చెప్పేసి అంటే ఏదో ఒక ఆత్మ అయితే నేను ఎప్పుడో బంధించేవాడిని, కానీ నాకు కావాల్సింది ఆ ఆత్మతో పూజ జరిగితేనే శక్తులు వస్తాయి, మన సమస్యలు పోతాయి, నాకు ఆ ఆత్మనే కావాలి, నేను ఆ ఆత్మనే బంధించాలి అని చెప్పేసి గౌర అంటుంటే ఇక మనోహరి అయితే అది కాదు గారా నేను చెప్పేది విని ఒకసారి అని చెప్పేసి అంటుంటే గోర కోపంగా
ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో మనోహరి అని చెప్పేసి అంటూ ఉంటాడు. తర్వాత ఏమో మిస్సమ్మ రామూర్తిని పడుకోమని చెప్తూ ఉంటే, నీకెందుకమ్మా ఈ పనులన్నీ, అది ఉంది కదా అది చేస్తుందలే, ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పేసి అంటే, తర్వాత వెళ్తాను అని చెప్పి అనగానే, అది కాదమ్మా, అల్లుడు గారు అమ్మాయి తల్లిదండ్రులను తెలుసుకోవడానికి వెళ్ళారు, నిజం తెలుస్తుందేమో, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అని చెప్పేసి పక్కనే ఉన్న మంగళ అంటూ ఉంటే, ఏంటే అంటున్నావు అని చెప్పేసి రామూర్తి అంటే, ఏం లేదయ్యా అని చెప్పేసి అంటుంది. ఇక మిస్సమ్మ అయితే, సరే నాన్న ఇప్పుడు వెళ్తాను, రేపు ఉదయమే టిఫిన్ తీసుకొని వస్తాను అని చెప్పేసి అంటే, ఎందుకమ్మా నీకు శ్రమ, ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు అని చెప్పేసి అంటే, పర్వాలేదులే నాన్న అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో రామూర్తి ఫోన్ రింగ్ అవ్వడంతో, ఏమే ఆ ఫోన్ చూడు అని చెప్పేసి రామూర్తి మంగళకి చెప్తాడు. నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి, నీకెప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి అని చెప్పేసి మంగళ విసుక్కుంటూ ఫోను లిఫ్ట్ చేస్తుంది. హలో రామూర్తి గారు ఉన్నారా అండి అని చెప్పేసి ఫోన్ చేసిన వ్యక్తి అడుగుతూ ఉంటే, ఇప్పటికైతే ఉన్నారు, రేపు ఉంటారో లేదో అని చెప్పేసి అనగానే ఇక మిస్సమ్మ అయితే పిన్ని అని చెప్పేసి గట్టిగా కోపడుతుంది. తర్వాత ఏమో మంగళ, చెప్పండి విషయం ఏంటో అని చెప్పి అనగానే, మేము ప్రార్థన అనాథాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి, రామూర్తి గారు వాళ్ళ కూతురి కోసం వివరాలు ఇచ్చి వెళ్ళారు, ఇప్పుడు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వాళ్ళ భర్త వచ్చారు మేడం, ఆయన వివరాలు కావాలి అని చెప్పేసి అడిగారు అంటే, దానికి మీరేం సమాధానం చెప్పారు అని మంగళ అడగగానే, ఆయనకు రామూర్తి గారి వివరాలన్నీ ఇచ్చి పంపించాను మేడం, రామూర్తి గారికి కూడా ఒక మాట చెప్తాము అని చెప్పేసి ఫోన్ చేశాను అని అనగానే, ఇక మంగళ అయితే, చెప్పేశావా, మొత్తం చెప్పేశావా అంటే, చెప్పానమ్మా, ఆయన ఉన్నారా, నేనే ఆయనకు ఈ విషయం చెప్తాను, పాపం కూతురు కోసం మా ఆశ్రమాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు అని చెప్పి వార్డెన్ అంటుంటే, ఇక మంగళ అయితే నేను చెప్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏమో రామూర్తి, ఎవరే ఫోను, నిన్నే అడిగేది, ఎవరు ఫోన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక మిస్సమ్మ అయితే, ఏం చెప్పాలి అంటున్నారు పిన్ని, ఎవరికి చెప్పాలి అంటున్నారు, ఎవరు అడిగారు అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక రామూర్తి అయితే, అడుగుతుంటే చెప్పవేంటే, ఫోన్ ఎవరు అలా బొమ్మలా నిల్చుంటావేంటే, అడిగితే ఫోన్ ఎవరో చెప్పు అని చెప్పేసి రామూర్తి అడుగుతుంటారు. ఇక మంగళ అయితే కవర్ చేస్తూ, అదేనండి ఏదో ల్యాండ్ కొంటారా అని చెప్పేసి ఫోన్ చేశారు అనగానే, మీరు ఏం చెప్పారు అని చెప్పేసి ఫోన్లో అడిగారు కదా పిన్ని అని చెప్పేసి అనగానే, అలా అన్నానా, అలాగే అనుంటానులే, ఈ మధ్య నా బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు కదా అని చెప్పేసి మంగళ కవర్ చేస్తుంది. తర్వాత ఏమో రామూర్తి, అమ్మ ఇప్పటికే లేట్ అయిపోయింది, దాని సంగతి వదిలేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే, ఇక మిస్సమ్మ అయితే సరే నాన్న అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో రాతోడు, కళ్ళ ముందున్న మా మేడం కన్న వాళ్ళని ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయామే దేవుడా, కన్న వాళ్ళని కలవాలి అనుకున్న మా మేడం కోరికను తీర్చలేకపోయామేంటి దేవుడా, ప్రాణం పోయే ముందు వరకు చెల్లెల్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చి కనీసం ఒక్కసారి కూడా చూసుకోలేకపోయేలా చేసావేంటి దేవుడా, మనస్ఫూర్తిగా ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా చేసావేంటి, మా మేడం ఏ పాపం చేసిందని, ఏ తప్పు చేసిందని ఆవిడకు ఇంత పెద్ద శిక్ష వేశావో తెలియడం లేదే అని చెప్పేసి రాతోడు బాధపడుతూ ఉంటాడు. గుప్తా, బాలిక ఆగు, ఒకసారి ఆగు, నేను చెప్పేది విను అని చెప్పేసి అంటుంటే, ఇక అయితే, ఏం చెప్తారు గుప్తా గారు, చెప్పేది కూడా అబద్ధమే కదా, ఒక పక్క ఘోర నన్ను బంధిస్తాడేమో అన్న బాధ, మనోహరి గెలుస్తుందేమో అన్న భయము, ఒక పక్క నా పిల్లలకి దూరం అవుతాను అన్న భయం ఉంది, నా కన్న వాళ్ళని నా భర్త కనిపెడతాడు అన్న ఆశ, వీటన్నింటి మధ్య నా కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా, ఎంత భయపడ్డానో తెలుసా అని చెప్పేసి చెప్పగానే, నీకు ఆ భయం పరిచయం చేయడానికే నేను చెప్పలేదు బాలిక, నేను నీకు ముందే చెప్పాను కదా, విధిని ఎదిరించుట అసాధ్యం, నీకు దినదిన గండంగా ఉంచును అని చెప్పేసి, ఆ బాలిక గనుక నీ అస్థికలను భద్రపరచకుండా ఉంటే ఏం జరుగునో నీకు కళ్ళారా చూపించడం కొరకే నేను నీకు చెప్పలేదు, నిన్ను ప్రతిసారి నీ కుటుంబం కాపాడలేదు బాలిక, కర్మ సిద్ధాంతంను ఎవ్వరూ మార్చలేరు, ఆ ఘోర ఇంతటితో ఆగడు అని చెప్పేసి గుప్తా చెప్తూ ఉంటే, మీరు చెప్పింది నిజమే గుప్తా గారు, నేను ఇక్కడ ఉండకూడదు, ఆ ఘోర నన్ను బంధించే వరకు ఊరుకోడు అని చెప్పేసి అనగానే, అయితే మా లోకంకి వెళ్దామా అని చెప్పేసి అనగానే, నా కన్న వాళ్ళ గురించి తెలుసుకొని వస్తాని మా ఆయన వెళ్ళాడు, నా కల్లారా మనోహర్కి శిక్ష పడ్డం చూడలేకపోయాను, కనీసం నా కన్న వాళ్ళనైనా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, ప్లీజ్ గుప్తా గారు అని చెప్పేసి గుప్తాని బ్రతిమలాడుతూ ఉంటుంది. తర్వాత ఏమో గుప్తా కోపంగా చూస్తుంటే, గుప్తా గారు ఒక్క రోజే కదా మా ఆయన నా కన్న వాళ్ళని కనిపెట్టేస్తా అన్నాడు, వాళ్ళని చూసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అలా అడుగుతూ ఉండగానే, అప్పుడే ఇక అమర్ కార్ రావడంతో, అదిగోండి మా ఆయన వచ్చేసాడు అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక గుప్తా అయితే, జీవితాలు తారుమారు చేసే నిజాలు అతగాడు చెప్పలేడు బాలిక అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత ఏమో ఇక అమర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి అమ్మ నాన్న గురించి తెలిసిందా, వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో చిన్న క్లూ అయినా దొరికిందా చెప్పండి, ఏమండి మిమ్మల్ని అని చెప్పేసి
ఆరు అడుగుతూ ఉంటుంది. అయినా అమర్ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఏమో ఆరుకి డౌట్ వచ్చి రాథోడ్ ఏడుస్తూ ఉంటే, ఏమైంది రాథోడ్, ఆయన ఎందుకు అలా ఉన్నాడు, పేరెంట్స్ గురించి కనుక్కోవడానికి వెళ్ళాడు కదా, ఏం జరిగింది చెప్పు రాథోడ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అలా రాథోడ్ కూడా బాధపడ్డం చూసి, ఖచ్చితంగా వీళ్ళకు మా కన్న వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది, అందుకే ఇలా ఉన్నారు, అత్తయ్య మామయ్య వాళ్ళకి ఎలాగో చెప్తారు కదా, అప్పుడు విందాము అని చెప్పేసి ఇక ఆరు లోపలికి వెళ్తూ ఉంటే, ఇక గుప్తా అయితే ప్రశ్నలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిన నీవే సమాధానం కొరకు మళ్ళా నా వద్దకే వచ్చేవు అని చెప్పేసి గుప్తా అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏమో అమరు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, మీరు ఇలా మౌనంగా ఉండకండి, మీరు ఇలా ఉండటం అస్సలు బాగలేదు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ని చూసి, ఏమండి అబ్బాయి వచ్చాడు రండి అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారిని పిలుస్తుంది. నాన్న అమర్ ఏమైంది, ఆరు వల్ల అమ్మ నాన్నల్ని కనిపెట్టావా, వాళ్ళని కనుక్కోవడానికి ఏమైనా దారి దొరికిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.